యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము మనము మొదటి నుంచి చదువుకుని దేవుడి వాక్యాన్ని ఈ రోజున వినడానికి సిద్ధపడదాం. మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు మనము పరిశీలన చేస్తే గనక యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతున్నా. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడెలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయు అయి ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడనను. ఇక్కడ ఒక బోధకుడు, యూదులకి అధికారి అయిన ఒక నికోదేము, అతను పరిసయ్యుడు, పరిసయ్య తెగకి చెందినవాడు. ఈ యోధా జనాంగంలో పరిసయ్య తెగకి చెందినవాడు. అంతేకాకుండా ఇతను ఒక అధికారి. ఈ నికోదేము అనే అతను అధికారి. ఈ అధికారి ఏంటంటే రాత్రి యందు ఎవరి దగ్గరకు వచ్చారు? ఈయన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. పగలు రాలేదు, రాత్రి వేళ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఈ యూదా మతంలో ఉన్న ఒక అధికారి పగలు రాకుండా సాయంకాలం అర్ధరాత్రి అంటే చీకటి, ఎవరు కనిపెట్టలేని ఆ సమయంలో యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఈయన కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎవరు? బోధకుడైన అతను, అధికారి అయిన అతను. ఇప్పుడు స్కూల్లో టీచర్ వచ్చి స్టూడెంట్ని క్వశ్చన్ అడిగితే ఎలా ఉంటుంది? స్కూల్లో టీచరు స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాబ్లం ఎలా చేయాలి, ఈ పుస్తకంలో ఉన్నది ఏంటి అని అడిగితే ఎలా ఉంటుంది? అలాగా ఈ అధికారి అయిన ఈ నికోదేము యేసుక్రీస్తుని సర్వసాధారణమైన మనిషిగా జనాలందరూ చూస్తున్నప్పుడు ఈ అధికారి అయిన నికోదేము యేసు దగ్గరికి వెళ్ళి, అయ్యా కొత్తగా జన్మించాలి అంటే అన్న విధానాన్ని ఆయన అక్కడ అడుగుతున్నాడు. అలాగే నీవు దేవుడి దగ్గర నుంచి వస్తేనే కానీ ఇటువంటి అద్భుత కార్యాలు చేసేవాడు ఎవడు లేడు అని అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు అన్నమాట. ఈ డిస్కషన్ అనేది వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతుంది. అలాగే యేసుక్రీస్తు దేవుడి దగ్గర నుంచి వచ్చాడని అధికారుల్లో చాలామందికి తెలుసు. ఎవరు ఏ అధికారులు అంటే ఈ యూదా మతంలో ఉన్న వారికి కొంతమందికి దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాడు తప్ప ఎవరు ఎంత గొప్ప కార్యాలు చేసేవాడు ఉండడు. ఎందుకంటే దేవుడే అధికారం ఇస్తాడు. ఈ గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇవ్వడం కానీ, అవిటి వాళ్ళకి నడిచే విధానం కానీ, ఆరోగ్యం కానీ, ఇవన్నీ ఎవరు చేయగలరంటే దేవుడు సహాయం ఉన్న వ్యక్తే ఖచ్చితంగా చేయగలడని ఈ అధికారులకి మాకు తెలుసు అని అంటున్నాడు అనమాట ఈ నికోదేము. అంటూ ఏమంటున్నాడు తర్వాత 3వ వచనంలో, అలా చెప్పిన తర్వాత యేసుక్రీస్తు అంటున్నాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యాన్ని చూడాలంటే ఏం చేయాలి? ఈయన కొత్తగా జన్మించాలంటే కొత్తగా పుట్టాలి అని అంటున్నాడు. యేసుక్రీస్తు అంటున్నాడు ఈ మాట. అంటే మరి ఇప్పుడు నేను పుట్టాలంటే నికోదేము అడుగుతున్నాడు, ఇప్పుడు ముసలోడిని అయినా నేను మళ్ళీ పుట్టాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? అమ్మ కడుపులోకి వెళ్ళి నేను మళ్ళీ బయటికి రావాలా అని అడుగుతున్నాడు. ఇతను వాస్తవానికి బోధకుడే, అధికారి, యూదా మతంలో పరిసయ్య తెగలో గొప్పవాడు. సో ఇతను ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ఎలాగా అంటే
నువ్వు ఎందుకు ఆశ్చర్యపడుతున్నావు నేను ఇలా చెప్పినందుకు అని అన్నాడు యేసుక్రీస్తు. సో దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలంటే నూతన జన్మ ఎత్తాలి. ఇప్పుడు దేవుని విధానాల్లో మనం చూస్తే దేవుని రాజ్య సంబంధమైన విషయాల్ని, దేవుని రాజ్య సభ్యులు కలిగి ఉండవలసిన కొన్ని విషయాల్ని మనం ఆలోచన చేద్దాం ఈ దినాన్న. దేవుని రాజ్య సభ్యులైన వారు ఏం పనులు చేయాలి అన్నది మనం ఆలోచన చేయాలి. మొదటిగా మనం మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. దేవుని రాజ్య ప్రజలు చేయవలసిన పని ఏంటో అక్కడ తెలియజెప్తున్నారు. 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతిని గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును అని అంటున్నాడు. ఏంటంటే మీరు దేవుని రాజ్యాన్ని మొదట ఏం చేయాలి? వెతకాలి. ఆయన నీతిని మీరు మొదట వెతకాలి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఏవన్నీ అంటే ఆ పైన లిస్ట్ చెప్తున్నాడు. ఏంటంటే మనము 20వ వచనం నుంచి మనం చదివితే, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనకుడి, అచట చిమ్మెటైనను తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలరు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. ఇప్పుడు మీరు పరలోకంలో ధనం దాచుకోండి, పరలోకంలో మీరు ధనం దాచుకుంటే మీ మనసు కూడా ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. దానికి తుప్పు పట్టదు, చిమ్మేటు పట్టదు, ఏమీ పట్టదు. మీరు అక్కడ ధనం దాచుకోండి అని చెప్తూ ఆయన ఇంకా ఏమంటున్నాడంటే, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఇప్పుడు దేహానికి దీపం ఏంటంటే కన్ను అంట. ఇప్పుడు దీపం మన చీకట్లో ఏం చూపిస్తుంది? వెలుగు చూపిస్తుంది. ఇప్పుడు మన బండికి హెడ్ లైట్ వెలుగు. ఆ వెలుగు వల్ల మనకు వెళ్ళే దారిలో ఏమన్నా ఉంటే మనకి దారి కనిపిస్తుంది, అడ్డం ఏమైనా వస్తే అవి మనకు కనపడతాయి. ఇప్పుడు మన దేహం నడిచి వెళ్తుంది. ఇప్పుడు దీనికి దీపం ఏంటంటే ఈ కన్ను వల్ల ఏమి మనం చుట్టుప్రక్కల ఉన్నాయో, మన ఎదురుగుండా ఏం వస్తుందో అన్న విషయాలు మనకు తెలుస్తాయి. ఇప్పుడు అలాగే మనము మన శరీరం పవిత్రంగా ఉండాలి అంటే మన కన్నును కూడా ఏం చేయాలంటే పవిత్రంగా ఉంచుకోవాలి. ఆ కన్ను ఏ విధానంలో అయితే చూస్తుందో అదే విధానంలో ఈ శరీరం ఏం చేస్తుందంటే ప్రవర్తిస్తుంది. ఇప్పుడు ఈ కన్ను ఎవరైనా మంచి పనులు చేస్తున్నప్పుడు చూసి అసూయపడింది అనుకో, ఇప్పుడు ఈ శరీరం కూడా ఏమవుతుందంటే దానివల్ల అపవిత్రం అవుతుంది. దానివల్ల చూడండి, కయ్యేను హేబేలు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఆది కాండంలో ఫస్ట్ మర్డర్ జరిగింది. అక్కడ బలిచ్చాడు తమ్ముడు, అది దేవుడికి నచ్చింది. దేవుడు తన తమ్ముడు బలిని ఇష్టపడ్డాడని తెలిసి చూసి ఈ కయ్యనికి ఏమైంది? అసూయ పుట్టింది. ఇప్పుడు ఇంట్లో పిల్లలకు కూడా అదే జరుగుతుంది కదా. ఇంట్లో ఒక బిడ్డకి ఏదైనా చేసామనుకోండి, ఇంకొకరు చూసి ఏమవుతున్నారు? దాన్ని అసూయ పడుతున్నారు. ఒకరికి మంచి బట్టలు కొనిచ్చారనుకో, మంచి రంగు కొనిచ్చారనుకో, నాకు ఆ రంగు ఎందుకు కొనివ్వలేదని వీళ్ళు మూతు ముడుచుకోవడమో లేదంటే సరిగా ఉండకపోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు చిన్నపిల్లలు. అలాగే కొంచెం పెద్ద వయసు ఉన్నారు అనుకోండి, ఆస్తి తగాదాలు ఎక్కువ జరుగుతాయి. ఆస్తి ఎంత ఇచ్చారు, నాకు ఎంత ఇచ్చారు, నాకు ఆ పొలం ఇచ్చారు, వీళ్ళకి లోపల ఉన్న పొలం ఇచ్చారు, అటు దారి కూడా ఉండదు అని ఈ రకమైన విధానాలు కొన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే చూసే దృష్టిని బట్టి ఏంటంటే మన ప్రవర్తన అనేది ఆధారపడి ఉంది. కయ్యేను తన తమ్ముడు గొప్ప పని చేశాడని మెచ్చుకోలేదు. ఇంతకే తమ్ముడిని చూసి దేవుడు మెచ్చుకున్నాడని మెచ్చుకోవాలి. కయ్యేను గర్వపడాలి కయ్యేను. కానీ ఏం చేశాడంటే చూసి ఆయన అసూయపడ్డాడు. తమ్ముడు చేసిన పనిని చూసి అసూయపడ్డాడు. తమ్ముడు చేసిన మంచి పనికి దేవుడు ఇష్టపడ్డాడని తెలిసి నన్నెందుకు ఇష్టపడ్డు, నన్నెందుకు లక్ష్య పెట్టడు అని చెప్పి కయ్యేను ఏం చేశాడంటే అసూయపడి, ఆ అసూయ కోపం వలన పాపము, అంటే చంపడం వలన పాపం చేసే స్థితి వచ్చింది. కేవలం ఆ చూపు వల్ల వచ్చిన, అసూయ వల్ల వచ్చిన, కోపం వల్ల వచ్చిన ఆ పాపం అన్నమాట. అందుకనే దేవుడు తెలియజేస్తున్నాడు, నీ దేహమునకు దీపం ఏంటి? నీ కన్ను. దాన్ని నువ్వు ఏ కోణంలో అయితే చూస్తావో అదే కోణంలో మన ప్రవర్తన అనేది
ఆధారపడి ఉంటుందని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అలాగే తర్వాత నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును, నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా నున్ననేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు. యజమానులు ఇద్దరికి ఎప్పుడు సమన్యాయం చేయలేడు. ఒకరిని ఇష్టపడతాడు, లేదంటే ఒకరిని ఇష్టపడేలాగా ఉండకపోవచ్చు. అలాగే మీరు దేవుడి అనే యజమానికిని, సిరి అంటే డబ్బు అనే యజమానికిని మీరు ఏం చేయలేరంటే బ్యాలెన్స్ చేయలేరు. ఒకటి మీరు సిరి డబ్బు వైపైనా ఉండాలి, లేదా దేవుని వైపైనా ఉండాలి అని అంటున్నాడు అన్నమాట. సో మీరు ఇద్దరికి ఏం చేయలేరు, న్యాయం చేయలేరు. కాబట్టి మీరు రెండు పడవల మీద మీరు కాలు వేయొద్దు అని ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే అసలైన విషయానికి మనం వస్తే, దేవుని రాజ్యము నీతిని మొదట వెతికితే మీకు అన్నీ అనుగ్రహించబడతాయి అన్నాడు కదా. అవన్నీ ఏంటో ఇక్కడ తెలియజేయబడుతుంది. తర్వాత వచనం చదివితే 25, అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏం తాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని యేసుక్రీస్తు అంటున్నాడు. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఏం తిందామా ఏం తాగుదామా అని మీరు ఎప్పుడు ఏం చేయకుండా ఆలోచించకండి. ఎందుకంటే మీ ఆహారం కంటే ఏది గొప్పది? ప్రాణం గొప్పది. మనం ఈరోజు ఆరాధనకి వెళ్తే అక్కడ చికెన్ వేస్తారా, మటన్ వేస్తారా, లేదా నెలలో మొదటి ఆదివారం కదా ఏమేస్తారు అని వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక్కడ పెట్టకపోతే ఇంకొక చోట పెడుతున్నారని చెప్పి అక్కడికి తినడానికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు దేవుడి కోసం వెళ్తున్నారా, తిండి కోసం వెళ్తున్నారా? పేరుకి దేవుడి కోసం వెళ్తున్నామని చెప్తున్నారు. ఎక్కడైనా దేవుడు ఉంటాడు కదండి అని అంటారు, ఏదైనా దేవుడి ప్రార్థనే కదండి అని అంటారు. కానీ వాళ్ళు వెళ్ళే ఉద్దేశం ఏది? ఆ చికెన్ కోసం, ఆ ముక్క కోసం. ఆ ముక్కలేందే ముద్ద దిగదంటారు కదా కొంతమందికి. అలాగే వాళ్ళు ఏంటంటే ఆహారం కోసం పరిగెట్టుకుని వెళ్తున్నారు. మీకు పోయిన వారం కూడా చెప్పినట్టున్నాను ఈ విషయం. యేసుక్రీస్తు బోధలు వినడానికి వీళ్ళు వెళ్ళలేదు. కొంతమంది రొట్టెలు తినడానికి వెళ్ళారు. యేసుక్రీస్తు వెళ్ళకముందే ఆ ప్రదేశానికి వెళ్ళిపోయి కాసి కూర్చున్నారు, ఆయన ఎప్పుడు వస్తాడా అని. ఆయన అంటాడు, మీరు నా మాటల కోసం రాలేదు, మీరు మీ కడుపు నిమిత్తం, మీ భోజనం నిమిత్తం, మీ తిండి నిమిత్తం మీరు వచ్చారైనా ఆ రోజుల్లోనే ఆయన మాట అన్నాడు. ఇప్పుడు కూడా చాలామంది ఈ నెలలో మొదటి వారం భోజనాలు పెడుతున్నారని చెప్పి చాలా చోట్లకి వెళ్ళిపోవడము, లేదా వాళ్ళు ఏదో ఇస్తున్నారు, లాటరీ టికెట్లు పెడుతున్నారు, ఇంకేదో చేస్తున్నారని చెప్పి అక్కడ వెళ్ళిపోవడం, ఈ విషయాలు చూస్తాం. అందుకని యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, మీరు ఏం తిందామో ఏం తాగుదామో అని మీరు ఆలోచించకండి. ఈరోజు మనం ఏ జ్యూస్ తాగుదామా, లేదంటే మంచి చికెన్ బిర్యానీ ఒత్తుకుని తెచ్చుకుందామా, ఏం చేద్దామా రేపు ఆదివారం కదా అని ఆలోచించకండి. మొదట మీరు ఏం చేయాలి? ఈ ఆహారం కంటే ఏది గొప్పది? మీ దేహం గొప్పది కదా అన్నాడు. ఇప్పుడు మీరు ఏ మటన్ షాప్కి వెళ్ళి, ఏ చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చుకుని ఏం వండుకుందాము ఆదివారం కదా అని ఆలోచిస్తుంటే, మీ దేహముతో మీ దేవుణ్ణి ఏం చేయాలి? మీరు ఆరాధించాలి అని దేవుడి వాక్యం చెప్పినప్పుడు మీకు ఆ తిండి కంటే మీ దేహం గొప్పది కాదా? ఆ దేహంతో మీరు దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి కదా అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అందుకనే మీ ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆకాశ పక్షులను చూడిడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఆకాశ పక్షులను చూడండి, జంతువులను చూడండి, అవి పని చేసుకుంటాయా? పని చేసుకోవు. ఎక్కడైనా గూడు కట్టుకుంటాయా? ఎక్కడైనా పొలంలో అవి విత్తి సేద్యం చేస్తాయా? చెయ్యవు. కానీ వాటికి ఆహారము వస్తుంది, అవి తింటున్నాయి, అవి పిల్లలకి అంటున్నాయి, ఉత్పత్తి చేస్తున్నాయి, వేరే ప్రాంతాలకు వెళ్తున్నాయి. వాటి వల్ల ఎన్నో ఈ ప్రకృతికి మేలు జరుగుతుంది. ఆ ప్రకృతి నుంచి అవి పొందుకుంటున్నాయి. అవి విత్తవు, కొయ్యవు, కానీ వాటికి ఏం దొరుకుతుంది? ఆహారం దొరుకుతుంది. ఇప్పుడు అంతకంటే విలువైన వారు ఎవరు అంట? మనమే అంతకంటే విలువైన వారు, మీరు అంతకంటే విలువైన వారు కదా. మరి మీరు ఆదివారమున దేవుని ఆరాధించడానికి మీ దేహంతో స్తుతించకుండా ఉండేలాగా మీరు ఎందుకు ఉంటున్నారు?
ఈ ఆదివారము మనము దేవుణ్ణి స్తుతించితే కనుక మనకి వాటికంటే గొప్పవారమైన మనకు దేవుడు వీటన్నిటిని అనుగ్రహించడా? ఆహారం మనకు పెట్టలేడా దేవుడు అన్న ప్రశ్నగా అక్కడ మాట్లాడటం మనం చూస్తాం. సో అవి కొట్టలో కూర్చుకొనవు, వారు వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా అని చెప్తూ మీలో ఎవరును చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకోనగాడు. ఇప్పుడు పొట్టిగా ఉన్న వాళ్ళు బాధపడటం వల్ల హైట్ ఎదిగిపోతారా? పోనీ పొడుగ్గా ఉన్న వాళ్ళు పొడిగైపోయింది కదా అనుకుని తక్కువైపోతారా బాధపడితే? పోనీ నాలాగా సన్నగా ఉన్న వాళ్ళు బాధపడితే లావ్ అయిపోతారా? దానికి చేయవలసిన పని ఏం చెయ్యాలి. మీరు బాధపడడం వల్ల ఏమీ జరగదు అని అంటున్నాడు అనమాట. సో మీరు బాధపడడం వల్ల మీ ఎత్తు మూరెడు అసలు మీరు చేసుకోలేరు. తర్వాత ఏమంటున్నాడంటే, వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. సొలొమోను సైతమే ఆ పువ్వుల చేత అలంకరింపబడలేదంట అని అంటూ, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అన్యజనులు ఏం తిందాము, ఏం బట్టలు వేసుకుందాము, ఎలాంటి పెయింట్లు వేయిందాము, ఎలాంటి ఇల్లు కట్టించుకుందాము, ఎలాంటి పంట పొలాలు వేద్దాము, ఇవన్నీ ఎలాంటి అబ్బాయినిచ్చి పెళ్లి చేద్దాము, ఎలాంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాము, ఇవన్నీ వాళ్ళు ఏం చేసుకుంటారంటే క్యాలిక్యులేట్ చేసుకుంటారు. దేవుని నమ్మని అన్యజనులైన వారు. ఎందుకంటే వాళ్ళ దృష్టి అంతా దేని మీద ఉంటుంది? ధనం మీద ఉంటుంది. మీరు ఆలోచిస్తే కనుక వాళ్ళు వారంలో 7 రోజులు ఏం చేస్తారు? కష్టపడతారు, సెలవు పెట్టుకోరు. ఏ చిన్న చిన్నగా పని చేసినా, కూలి పనికి వెళ్ళినా వాళ్ళు వారం రోజులు ఆదివారం మనలాగా దేవుడికి ఇచ్చి ఆరాధించరు, సెలవు పెట్టుకోరు. వాళ్ళు కష్టపడి పనిచేసి మనం సంపాదించుకుంటే మన భవిష్యత్ తరాల్లో ఉంటుంది. మనం బాగా బతకొచ్చు, మనం మంచి బట్టలు కొనుక్కోవచ్చు, మంచి తిండి తినొచ్చు, లేదా మన పిల్లల్ని బాగా చదివించుకోవచ్చు అనే ఆలోచనలు ఎవరుంటారంటే ఈ దేవుణ్ణి నమ్మలేని ప్రజలు, అన్యజనులైన వారు సైతం ఇటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు కదా. మరి వాళ్ళకి మనకి తేడా ఏంటి దేవుని ప్రజలైన వారికి అని ఇక్కడ మాట్లాడుతున్నారు. చూడండి, చాలామంది ఏం చేస్తారంటే దేవునికి ముఖ్య ప్రాముఖ్యత ఇవ్వరు. దేవుని కంటే మిగిలిన వాటికి ముఖ్య ప్రాముఖ్యత, ధనానికి ముఖ్య ప్రాముఖ్యత ఇస్తారు. ధనం అనేది ఈ లోకంలో మనకు అవసరమే, కానీ దేవుడి కంటే ఎక్కువ ప్రాముఖ్యత దేనికి ఇవ్వకూడదంటే ధనానికి ఇవ్వకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు అనమాట. సో మీరు దేవుణ్ణి ఆరాధించే సమయంలో దేవుణ్ణి ఆరాధించాలి, మన పనులు చేసుకునే సమయంలో మనం పనులు చేసుకోవాలి. అలాగ మనం దేవునికి ప్రాముఖ్యత ఇవ్వడం వలన మనకి ఏదైతే అవసరమో, మనకి తిండి అవసరమో, బట్ట అవసరమో, మన పిల్లలకి చదువులు అవసరమో, ఆరోగ్యం అవసరమో, వాటన్నిటిని ఎవరు ఇవ్వగలడు? దేవుడు దాన్ని ఇవ్వగలడు. కానీ దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా కేవలం ఆ సిరిని మాత్రమే. ఇప్పుడు డబ్బు లేకపోతే ఏ పనైనా జరుగుతుందా? డబ్బు లేకపోతే మనకి ఇప్పుడు బట్టలు ఉండవు, ఆహారం ఉండదు. మనకి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఆ హాస్పిటల్లో చేర్పించడానికి, వైద్యం చేయించడానికి డబ్బు అవసరం. ఈ లోకంలో మనం చేసే ప్రతి పనికి డబ్బుతో ముడిపడి ఉంది. కానీ దాని మీద మాత్రమే దృష్టి ఉంచితే ఏమవుతుందంటే మనకి ఇటువంటి దేవునికి సంబంధమైన విషయాల్లో దేవుడు మనకి సహాయంగా ఉండేలా ఉంటాడు. దేవుడి మీద దృష్టి ఉంచితే కనుక. అదే దేవుడి మీద దృష్టి పక్కన పెట్టి ఆ సిరి మీద మాత్రమే వ్యామోహంతో మనం ఉంటే గనక దేవుని సహాయము మనకి అనుగ్రహించబడదని మనం అర్థం చేసుకోవాలి. ఇలా ఈయన చెప్తూ, మీరు దేవుని రాజ్యంను నీతిని మొదట వెతకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడతాయని తెలియజెప్పారు. మా నాన్నగారు ఉన్నారు. ఇంతకుముందు మా నాన్నగారు మేము ఎలా ఉండేవాళ్ళము, ఏం చేసేవాళ్ళము, ఏం తినేవాళ్ళము మీకు అన్నీ తెలుసు. తెలియని కాదు, మనకి ఇల్లు సరిగా ఉండేది కాదు, ఆహారం సరిగా ఉండేది కాదు, ఇంకా బట్టలు వస్త్రాలు కూడా సరిగా ఉండేవి కాదు. ఇప్పుడు ఒక 25 సంవత్సరాల ముందు మేము చూసుకుంటే ఎలా ఉన్నామో, 25 సంవత్సరాల తర్వాత మేము చూసుకుంటే ఎలా ఉన్నామో మాకే ఆశ్చర్యంగా ఉంది. మా నాన్నగారు ఒక 2-3 చోట్ల ఈ విషయాన్ని చెప్పారు. నాకు అప్పటి వరకు ఆ విషయం తెలియదు. ఇలాగా బోధ చేస్తున్నప్పుడు ఆయన ఒక ఉదాహరణగా తీసుకుని వచ్చి చెప్పారు ఈ విషయాన్ని. నేను ఒకప్పుడు ఏం సంపాదిద్దామో, ఏం చేద్దామో అని ఆలోచించుకున్నాను నేను.
కానీ ఒకానొక వాక్యం నేను చదివినప్పుడు నాకు దేవుడు తెలియజేశాడు, ఆయన పని మీద మనం మొదట దృష్టి ఉంచితే తర్వాత ఏం చేస్తాడు, మీకు అవన్నీ అనుగ్రహించబడతాయి అని చెప్పాడు. ఇప్పుడు అవన్నీ అనుగ్రహించబడడానికి 25 సంవత్సరాలు పట్టింది. 25 సంవత్సరాలు పట్టింది. మనం చర్చ్ బిల్డింగ్ నిర్మాణం చేసుకున్నాం, మన ఇంటిని నిర్మాణం చేసుకుంటున్నాం, మన జీవితాలు నిర్మాణం చేసుకుంటున్నాం. క్రీస్తులో మన జీవితాలు ఆ విధంగా మార్పు చెందాయి. మనం మొదట మార్పు చెందాం క్రీస్తులోకి, తర్వాత మన జీవితాలే మార్పు చెందాయి. ఇప్పుడు కష్ట నష్టాల్లో, ఇబ్బందుల్లో, ఆటుపోటుల్లో నిలబడగలగ విశ్వాసం మాకు ఉంది. ఇప్పుడు వాటన్నిటి మీద దృష్టి ఉంచితే కేవలం మేము అక్కడితో ఆగిపోదామేమో, మా నాన్నగారు అక్కడితో ఆగిపోతారేమో. కానీ దేవుడు రాజ్యాన్ని, నీతిని వెతకడం వలన ఇవన్నీ ఏమొచ్చాయి, ఆటోమేటిక్గా వచ్చాయి. సో దేవుడు మనం చేసే పనిని బట్టి ఆయన ఏం చేస్తాడంటే ప్రతిఫలం ఇస్తాడు. అందుకే మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతకాలి. ఆయన రాజ్యానికి, ఆయన రాజ్య సువార్తకి, ఆయన సంఘానికి ఏదైతే అవసరమో మనం వాటన్నిటినీ చేకూర్చేలాగా మనము సహాయంగా ఉండాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు. మనం దేవుని రాజ్య ప్రజలు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతికితే ఏమనుగ్రహించబడతాయి, మనకు కావలసినవన్నీ అనుగ్రహించబడతాయి. ఆయన రాజ్యాన్ని, దేవుణ్ణి వెతకకుండా మిగిలిన వాటిని మనం వెతుక్కున్నాం అనుకో, మనకి ఏం రాదు, దేవుడి దగ్గర నుంచి దీవెన రాదు, మనం ఆయన దగ్గరికి చేరలేము. వాస్తవానికి మనకి ఇక్కడ బ్రతుకున్న కాలంలో ఉండొచ్చు, కానీ రాబో కాలంలో మనకు రాబో మేలులు అనేవి ఉండవని మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే దేవుని రాజ్యంలోకి వచ్చి, అంటే ఉదాహరణకి పెద్ద బిల్డింగ్, చర్చ్ బిల్డింగ్ ఉందనుకోండి, కొంతమంది లోపలికి వచ్చి ముందు ఏం వెతుకుతారంటే ఎక్కడ ఫ్యాన్ ఉందా, ఎక్కడ గోడ ఉందా, ఎక్కడ జారపడదామా, ఎక్కడ గాలి వేస్తుందా, ఎక్కడెక్కడి నుంచి కూర్చుని చూస్తే మనకి బయట ఆ వ్యూ కనబడుతుందా, విండో సీటు అని ప్లేస్ ఎతుక్కుంటూ ఉంటారు. కానీ ఏం వెతకాలన్నాడు దేవుడు, దేవుని రాజ్యాన్ని మీరు మొదట వెతకండి, ఆయన నీతిని మొదట మీరు వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ ఏమో అనుగ్రహించబడతాయి అని తెలియజెప్పబడిన విధానం ప్రకారం మాకును దేవుడు ఏం చేశాడంటే ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకడం వల్ల మాకు కావలసిన వనరులన్నిటిని ఆయన సమకూర్చాడు. గొప్ప సంఘాన్ని కూడా ఏం చేశాడంటే దేవుడు మాకు అనుగ్రహించడం అనేది చూస్తాం. కాబట్టి మనము మొదట చేయవలసిన పని ఆయన రాజ్యాన్ని వెతకడము. అలాగే మనం ఇంకా ఏం చేయాలంటే అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనంలో తెలియజేయబడుతుంది. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనము. అపోస్తుల కార్యాలు 22వ వచనము. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసముందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. ఇక్కడ శిష్యులకి ఈ సేవకులైన వారు తెలియజేస్తున్నారు ఏంటంటే శిష్యుల మనస్సులను దృఢపరుస్తున్నారు. ఏం మాటల చేత అంటే విశ్వాసమందు మీరు ఏం చేయాలి, నిలకడగా ఉండాలి, అలాగే అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఇప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే అంత సులువు కాదు. శ్రమలు అనుభవించాలి, ఇబ్బందులు అనుభవించాలి, ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి వచ్చే మాటల్ని మనం తీసుకుని నిలబడగలగాలి. అప్పుడు మనం దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో మనం ఏం చేయగలమంటే ప్రవేశించగలం. ఇప్పుడు మనకి ఉదాహరణకి పెళ్ళి అయిన తర్వాత పెళ్లి సర్టిఫికేట్ కావాలి, అవునా? ఇప్పుడు ఆ సర్టిఫికేట్ కావాలంటే ఏం చేయాలి, ఆ రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ తిరగాలి. వాళ్ళు ఎన్నిసార్లు రమ్మంటే అన్నిసార్లు వెళ్ళాలి, ఎన్ని పట్టుకెళ్ళమంటే అన్ని పట్టుకెళ్ళాలి. అలాగే రేషన్ కార్డుకి అయినా, ఆధార్ కార్డుకి అయినా, వీటన్నిటికీ ఏం చేయాలి, మనం దాని చుట్టూ తిరగాలి. చుట్టూ తిప్పించుకుంటారు. తిప్పించుకున్న తర్వాత 100-200 చేతిలో పెట్టమంటారు. ఆ ఎండలో మనం క్యూలో నుంచుని ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి మనం అక్కడ ప్రయాణం చేసి ఇవన్నీ ఇబ్బందులు పడి ఏం చేయాలి, మనం ఎలాగోలోనా డబ్బులు ఇచ్చే ఏదో ఇచ్చే మొత్తానికి దాన్ని తెప్పించుకుంటే అప్పుడు మనకు అది రావడం జరుగుతుంది. ఇలాగే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే ఇలా మనం లంచాలు ఇచ్చి ప్రవేశించడానికి లేదు. ఆ ద్వారం దగ్గర ఎవరైనా ఉంటే 100-200 చేతులెట్టేసి వెళ్ళిపోవడానికి లేదు.
ఇప్పుడు మన ఎలాగైతే ఈ భౌతిక విషయాల్లో శ్రమపడి కష్టపడి మనం కష్టార్జితాన్ని సంపాదించి మన జీవితాన్ని కొనసాగించుకుని మనకు కావాల్సినవి సంపాదించుకుంటున్నామో, అలాగే దేవుని రాజ్యంలో ఏంటంటే దేవుని అందులో ప్రవేశించడానికి, దేవుని కృప చొప్పున మనం ఆ రాజ్యంలో ప్రవేశించడానికి కలగబోయే ఇబ్బందులు, శ్రమలు, ఈ మాటలన్నిటిని మనం తీసుకుని నిలబడగలగాలి. అప్పుడు మనం దేవుని రాజ్యంలో ప్రవేశించేవారిగా ఉంటాం. ఇప్పుడు మనం వేసుకునే బంగారం నిప్పులు కొలుములో ఏం చేస్తారు, దాన్ని కాలుస్తారు. అప్పుడు అది ఏమవుతుంది, దానికి కావలసిన షేపులో మొలుస్తుంది. దాన్ని అది స్వచ్ఛమైన బంగారంగా అది ఉంటుంది. అందులో ఉన్న మలినం అంతా పోతుంది. భూమిలో ఉన్న బంగారం తీసి అది ఒరిజినల్ బంగారం అయిపోద్ది. దాన్ని కరిగించి అందులో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ తీసేస్తే అది స్వచ్ఛమైన బంగారం అవుతుంది. అంత వేడిలో పెట్టకుండా ఫ్రిడ్జ్లో పెడితే అది అవుతుందా? అలాగా ఇప్పుడు మేలిమి బంగారం కంటే విలువగల వారిగా మనం ఉండాలి అంటే అటువంటి శ్రమలు, ఇబ్బందులు నలగగొట్టబడి మన హృదయము స్థిరంగా ఉంటే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించగలం. ఎవరైనా మనల్ని ప్రశ్న అడుగుతున్నారంటే ఆ ప్రశ్నకి మనం సమాధానం చెప్పగలం. యోబు గారు ఉన్నారు యోబు గ్రంథంలో. యోబు గ్రంథం ఆయనకి లేదంటూ ఏం లేదు, లేదంటూ ఏం లేదు. ఇల్లు ఇచ్చాడు, భార్యని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఆస్తిని ఇచ్చాడు, సంపదని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఇవన్నీ ఆయనకు ఉన్నాయి. యోబు గ్రంథం మొత్తం అంతా చదివితే మీకు అర్థమైపోతుంది. అన్నీ ఉన్న ధనవంతుడు ఏమీ లేని పేదోడు అయిపోయాడు. ఒక్క భార్య ఉందంతే. ఆ రోజుల్లో పిల్లలు ఎక్కువ మంది ఉండేవారు కదా, పిల్లలందరూ చనిపోయారు. ఆస్తి ఒకదాని తర్వాత ఒకటి చనిపోయాయి. ముందు ఒకడు వచ్చేవాడు అసిస్టెంట్, పలానా ఊర్లో మీ ఆస్తి అంతా దొంగలు వచ్చి పట్టుకు వెళ్ళిపోయారు అని చెప్పాడు. ఈ గ్యాప్లో మళ్ళీ ఇంకొకడు వచ్చి మీ గొర్రెల మందలు, ఈ ఆవుల మందలు, అన్నింటిని దొంగలు దోచుకొని వెళ్ళిపోయారు. ఇంకొకటి చెప్తాడు. మళ్ళీ ఇంకొకటి వచ్చి మీ ఒంటల సమూహాన్ని తీసుకెళ్ళిపోయాడు ఒకటి చెప్తాడు. ఇంకొకటి వచ్చి ఏమంటాడంటే మీ కూతుర్లు, మీ కొడుకులు విందు చేసుకుంటుంటే భూకమ్మ వచ్చి భూమి అదిరే కూలిపోయి వాళ్ళందరూ చచ్చిపోయారు అంటాడు. ఒకదాని తర్వాత ఒకటి ఏంటంటే బాధాకరమైన వార్తలు యోబు విన్నాడు. మనకు కూడా ఏంటంటే దేవుళ్ళలోకి వచ్చినప్పుడు లేదా దేవుళ్ళలో ఉన్నప్పుడు ఏం జరుగుతాయంటే ఒకదాని తర్వాత ఒకటి ఇటువంటి వార్తలు అనేవి వినే పరిస్థితులు వస్తాయి. వాటిని తట్టుకొని నిలబడగలగా. దీనికి తోడు ఇంకొకటి ఏంటి, ఈయనకి అనారోగ్యం వచ్చేసింది. ఒంటి నిండా కురుపులు, అవి సీమ్ కారిపోతూ ఉన్నాయి. ఇంకా అప్పటికి వైద్యాలు ఏమీ లేవు. బూడిదలో కూర్చుని ఎప్పుడు పోతానా అన్నట్టుగా చూస్తున్నాడు. భార్య ఒకటి మిగిలింది. ఉచిత సలహా ఒకటి ఇచ్చింది. ఏంటి ఆ సలహా అంటే నువ్వు దేవుని దూషించి చచ్చిపో అంటుంది. నువ్వు దేవుని దూషించి చచ్చిపో, ఎందుకు ఎంత బాధపడ్డావు? కొంతమంది అంటారు కదా, ఎంత బాధ అనుభవించి బతకడం ఎందుకు, చనిపోతే గొడవ వదిలిపోతుంది అని అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే మంచం మీద ఉండకూడదు, చనిపోతే నిద్రలోనే చనిపోవాలని కొంతమంది అనుకుంటారు. ఎందుకంటే ఆ బాధ అంటే మనం ఉంటే కనుక చేసి పెట్టేవాళ్ళు ఇబ్బంది పడతారు. ముక్కుతూ మూలుగుతూ అవి మనకి పనులు అనేవి చేస్తారు. అందుకే అటువంటి కోరికలు అనేవి కొంతమంది అనుకుంటూ ఉంటారు మనసులో. ఈయన ఎంత బాధ అనుభవిస్తే బతికే ఉన్నాడు ఈ యోబు. ఎంత బాధలు అనుభవించి బతికే ఉన్నాడు యోబు. బతికే ఉంటే ఈ లావిడ అంటుంది, ఇంకా ఎందుకు నువ్వు దేవుని తిట్టేసి ఓ మాట అనేస్తే దేవుని తిడితే ఖచ్చితంగా చనిపోతాడు మనిషి అన్న నమ్మకం అక్కడ ఉండేది. కాబట్టి నువ్వు దేవుని మొహం మీద తిట్టే ఆయన నేను ఏం చేస్తాడు, నువ్వు చనిపోది కానీ ఇంకా తిట్టేసి అని అంటుంది. అప్పుడు అన్నాడు ఆయన మాట ఏంటంటే, పిచ్చిదానిలో ఎర్రదానిలో మాట్లాడుతున్నావు ఏంటి, నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు ఏంటి అంటాడు. దేవుడు ఇస్తేనే దేవుడా, ఇవ్వకపోతే దేవుడు కాదా అనే ప్రశ్న అడుగుతాడు. ఎర్రదానిలో మాట్లాడుతున్నావు, ఇస్తేనే నీకు దేవుడా, ఇవ్వకపోతే దేవుడు కాదా అన్న మనసులో ఉద్దేశాల్లో చాలామంది ఉన్నారు ఈ రోజున. దేవుడు నాకు పెళ్లి చేస్తేనే, నేను కోరుకున్న వ్యక్తిని నాకు ఇస్తేనే ఆయన నాకు దేవుడు, నేను అప్పుడే ఆయనకు ఉపవాసాలు చేసి ప్రార్థన చేసి ఆయనకు మొక్కుతాను అనుకునే నమ్మకాలు చాలామంది ఉన్నాయి. చేయకపోతే దేవుడు కాదా? దేవుడు నాకు ఆస్తి, అంతస్తులు, ఉద్యోగాలు ఇస్తేనే దేవుడు అని నమ్ముకునేవారు ఉన్నారు. అవేమి ఇవ్వకపోతే దేవుడు కాదా? పోనీ ఈ దేవుడు కాకపోతే ఇంకో దేవుడు ఇస్తాడు కదా అని అక్కడికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు దేవుడా లేదంటే ఇంకేదైనా మనుషులు వాళ్ళు ఏమన్నా ఇక్కడ అప్పు ఇవ్వకపోతే ఇంకో చోట అప్పిస్తాడు కదా, అక్కడికి వెళ్ళి తెచ్చుకుందాం అనుకోవడానికి. సో దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, నీకు ఇచ్చేది ఎవడైనా ఆ దేవుడే ఇవ్వాలి. సో అది చేయకపోతే దేవుడు కాదు అని అనుకోవడానికి లేదు. కొంతమంది ఏంటంటే నాకు తెలిసిన చుట్టాల్లోనే ఉన్నారు, ఆడపిల్లలు పుడుతున్నారు. మొదట అమ్మాయి పుట్టింది, తర్వాత అమ్మాయి పుట్టకపోతే ఇంక దేవుడు కాదేమో అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే మగపిల్లని ఇస్తేనే దేవుడా, మగపిల్లని ఇవ్వకపోతే దేవుడు కాదా? ఇటువంటి ఆలోచనలు, ఉద్దేశాలు. కాలం మారింది కానీ ఈ జనాలకు మైండ్ అనేది
మారట్లేదు. ఇప్పుడు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే బాగా చూసుకుంటున్నారు కుటుంబంలో, తల్లిదండ్రులను కానీ కుటుంబాన్ని కానీ. ఇప్పుడు ఎలా ఉన్నారు మగవాళ్ళు అంటే బలదూరులు తిరిగి, సైలెన్సర్లు పీకి, బండ్ల మీద తిరిగి యాక్సిడెంట్లు చేసుకోవడము, అన్నింటిని కొట్టడము, ఎవరైనా హీరో బర్త్డే వస్తే ఫ్లెక్సీల్లో ఫోటోలు వేయించుకోవడం తప్ప ఏం లేదు వీళ్ళ దగ్గర. సో మగవాళ్ళు అంటే ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే బాగా కుటుంబాన్ని చూసుకునేవారుగా ఉన్నారు, మంచి చదువులు చదువుకుంటున్నారు. సో దేవుణ్ణి అర్థమయ్యేవారు ఈ ఆలోచన చేయరన్నమాట. దేవుడు అంటే తెలిసిన వారు ఇటువంటి ఆలోచన చేయరు. చేస్తేనే ఆయన నాకు దేవుడు, చేయకపోతే దేవుడు కాదు అనుకోరు. ఆయన నాకు చేసినా చేయకపోయినా ఆయన దేవుడే. అంతకంటే గొప్ప మేలు ఏం చేశాడంటే యేసుక్రీస్తుని మన కోసం ఏం చేశాడు, ఆయన ప్రాణత్యాగాన్ని చేశాడు. యేసుక్రీస్తుని మనుషులందరి కోసం ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి పంపించాడు. మన కొడుకులను కూతురును మనం అంత దూరం పంపిస్తామా? మన దగ్గర ఉండకుండా ఉద్యోగ నిమిత్తం దూర ప్రాంతానికి పంపిస్తేనే అల్లలు ఆడిపోతారు ఇంట్లో, తల్లిని తండ్రిని. మా వాళ్ళు లేడు ఇంటి దగ్గర, మా అమ్మాయి లేదు ఇంటి దగ్గర, ఎప్పుడు చూద్దామా, ఎప్పుడు కలుద్దామా అన్న ఉద్దేశంలో ఉంటారు. అక్కడ తండ్రి కుమారుని యేసుక్రీస్తుని భూలోకానికి ప్రాణం అర్పించడానికి పంపించాడు. ఆయన అంత గొప్ప మేలు చేసిన ఆయనకి ఇప్పుడు నాకు ఏం చేయలేదు, నాకు దేవుడా కాదా అనే ఆలోచనలు ఉంటే అది ఎంత మూర్ఖత్వం, అది ఎంత అవివేకం. అందుకనే ఈ యోబు గారు అంటున్నారు, ఆయన నాకు చేసినా చేయకపోయినా దేవుడే అని అంటున్నాడు అనమాట. దేవుడు కాదు అన్న మాట ఆయన నోటి నుంచి రాలేదు. అన్ని శ్రమలు అనుభవించి నిలబడ్డాడు ఆయన. ఇన్ని శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో మనం కూడా ఏం చేయాలంటే ప్రవేశించగలగాలి. యోబుకి ఆ తరువాత 200 ఆశీర్వాదం దేవుడు ఏం చేశాడంటే ముందేదైతే ఉందో దానికంటే ఎక్కువ ఆశీర్వాదం ఆయన అనుగ్రహించాడు. యోబు గ్రంథం మొత్తం చదివితే ఆ విషయం మనకి అర్థమవుతుంది. ముందు పిల్లలు పోయారు, బాధపడలేదు, నిలబడ్డాడు. చివరి శోధన వరకు నిలబడ్డాడు. దానికంటే అధికమైన దీవెన ఆయన ఆఖరిలో పొందుకున్నాడు. పిల్లలు పోయారా, పిల్లలు వచ్చారు. ఆస్తులు పోయా, ఆస్తులు వచ్చాయి. అవన్నీ ఆయనకి సమకూర్చబడ్డాయి. అలాగే మనం కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఇటువంటి శ్రమలు మనం అనుభవించే వారిగా ఖచ్చితంగా మనకు అవి ఎదురవుతాయన్న విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రమలు రాకుండా సాఫీగా జీవితం అనేది ఉండదు అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అన్న విషయాన్ని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఇలాగే అపోస్తుల కార్యగ్రంథంలో సంఘానికి హింస రావడం అనేది చూస్తాం. అప్పుడు వాళ్ళందరూ చెదిరిపోయి దేవుని రాజ్యాన్ని స్వార్థ ప్రకటనని చేశారు. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి వచనం నుంచి, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయి భక్తి గల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి అని ఇక్కడ తెలియజేయబడింది. శ్రమలు, హింసలు, శోధనలు సంఘానికి వచ్చాయి. వాళ్ళందరూ ఏమైపోయారంటే చెదిరిపోయి వెళ్ళిపోతూ ఏం చేశారంటే దేవుని సువార్తను ప్రకటన చేశారు. అదే ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. రెండో విషయం ఏంటంటే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించడానికి ఎటువంటి ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఎదురైనా మన చుట్టాల్లో కానీ లేదంటే మన బంధువుల్లో కానీ వీళ్ళందరూ మనకి ఏ విధమైన మాటల చేత మనల్ని తక్కువ చేసి మాట్లాడినా, క్రీస్తులో ఉన్నావు కదా నీకేం జరిగింది, క్రీస్తులో ఉన్నావు కదా నీకేం వస్తుంది అన్న మాటలు మనకి ఎదురవ్వచ్చు. మా నాన్నగారు మొదట్లో ఉన్నప్పుడు ఆయనకి ఇలాంటి చాలా మాటలు వచ్చాయి. నువ్వు అన్నీ వదిలేసి, పని వదిలేసి నువ్వు దేవుని ఈ పని చేస్తున్నావు, నీకేం వస్తుంది, నీకేముంది, నీ పిల్లలకి ఏముంటుంది. అందరూ బర్త్డేకి చిన్నపిల్లలు చూడండి కేక్ కట్ చేయించుకుని మంచి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మా ఇంట్లో అదేం లేదు. అప్పుడు మేము చిన్నపిల్లలం కదా, మాకు తెలీదు. మాకు బర్త్డేకి చుట్టుపక్కల పిల్లలందరూ కేక్ కట్ చేయించుకుంటున్నారు, నాకేం లేదని నేను ఏడుపోం పెట్టేవాడిని చిన్నప్పుడు. అదే మా నాన్న ఏ ఉద్యోగానికి వెళ్ళుంటే నాకు కేక్ ఉందును, చాక్లెట్లు ఉందును, ఆ రోజుకి నవ్వుందును, కానీ భవిష్యత్తులో నాకు నూతన జన్మ క్రీస్తులో ఆనందం ఉండేది కాదు. ఇప్పుడు నేను ఎలాగ దేవుని పరిచర్య చేసే ఉండేవాడిని కాదేమో ఒకవేళ. ఆ విషయం నాకైతే తెలియదు, దేవుడికి ఎరుగది. సో ఇలాగా కొన్ని విషయాల్లో మనం ఏంటంటే మనకి ఇది లేదు, మనకి ఇది రాదు,
దేవుణ్ణి నమ్మలేని వాళ్ళకి అది ఉంది. దేవుణ్ణి నమ్మలేని వాళ్ళకి అంత గొప్ప విధానం ఉంది, గొప్ప అంతస్తు ఉంది, గొప్ప స్థాయి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. నాకేం లేదు అని నువ్వు కంపేర్ చేసుకుని ఆగిపోతున్నావేమో అక్కడితోటి. కానీ మనం విశ్వాసం ఎలా ఉండాలంటే యోబులాగా దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు. ఆయన నమ్మిన వారు మనం, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనే మందా ఈ యావత్ ప్రపంచానికి, యూనివర్స్కి, విశ్వానికి ఆయనే సృష్టికర్త దేవుడు అనే విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. అదనమాట దేవుని రాజ్య సభ్యులకు ఉండవలసిన లక్షణం. మొదట వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి, అందులో చేరాలి. అంటే మనం ఏం చేయాలి? ముఖ్యంగా చివరిగా ఆ వచనాన్ని చూసి మనం ముగించుకుందాం. దేవుని రాజ్యంలో చేరాలి అంటే మనం ఏం చేయాలంటే మూలవాక్యంగా యోహాను సువార్తలో మనం చదువుకున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇప్పుడు దేవుని రాజ్యమును చూడాలి అంటే ఏం చేయాలి? మొట్టమొదట మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. చూడాలి అంటే క్రొత్తగా జన్మించాలి. ఇప్పుడు క్రొత్తగా మనం ఎలా జన్మిస్తాం? నీకోదేమో అడుగుతున్నాడు, నేను మళ్ళీ అమ్మకడుపులోకి వెళ్ళి పుట్టినా అని అడుగుతున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి కొత్తగా జన్మించడం అంటే ఇక్కడ అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు ఆయన. తర్వాత వచనంలో చదివితే 5వ వచనము ఏ సీట్లోనూ, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు కొత్తగా జన్మించాలంటే అమ్మ కడుపులోకి వెళ్ళి పుట్టాల్సిన పని లేదు. ఏం చెప్తున్నాడు? నీవు నీటితోనూ ఆత్మతోనూ జన్మించాలి, అప్పుడే నువ్వు దేవుని రాజ్యాన్ని చూడగలవు. అదే మనం బాప్తిజం అనే క్రియ ద్వారా మనం చేస్తున్నాం. బాప్తిజంలో నీటి ద్వారాను ఆత్మ ద్వారాను మనము కొత్తగా జన్మిస్తున్నాము. దేవుని రాజ్యాన్ని చూసేవారిగా ఉన్నాము, దేవుని రాజ్యంలో ప్రవేశించేవారిగా ఉన్నాము, దేవుని రాజ్యంలో కొనసాగేవారిగా ఉన్నాము అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే నీటి ద్వారా ఆత్మ మూలంగా మనము జన్మించాలి, అనగా బాప్తిజం ద్వారా జన్మించాలి. దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట మనం వెతకాలి, తర్వాత అవన్నీ అనుగ్రహించబడతాయి. అలాగే దేవుని రాజ్యం నిమిత్తము మనకు ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందుల్ని మనము ఎదుర్కొనేవారిగా ఉండాలి. అంటే బలమైన మనస్సు కలిగేవారిగా, విశ్వాసం కలిగేవారిగా మనం ఉండాలి. ఎవరైనా ఒక మాట అంటే విశ్వాసంలో కోల్పోయేవారిగా ఉండకూడదు. గమ్ముని ఎవరైనా పాస్టర్ గారు ఏదైనా మాట అన్నారనుకో, ఆదివారం ఆరాధనకి రావడం మానేస్తారు కొంతమంది. సో ఇలాగా ఉండకూడదు అనమాట. అంటే మనం అల్ప విశ్వాసంతో మనం ఏమి ఉండకూడదంటే జీవించకూడదు, బలమైన విశ్వాసంతో మనం ఉండాలి. అదే ఇక్కడ చెప్తున్నారు, అల్ప విశ్వాసులారా మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి మొదట ఆయన రాజ్యాన్ని మనం వెతికి ఆయన రాజ్యానికి అవసరమైన పనులన్నిటిని మనం చేసేవారుగా ఉంటూ మనం యోబు వలె స్థిరంగా ఉండి దేవుని రాజ్యంలో ఇచ్చే మన దీవెనలను మనం పొందుకొని మనం మన జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. శ్రద్ధ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ, ఆయన రాజ్య సభ్యులు కావాలంటే మీరు బాప్తిజం ద్వారా ఆయన రాజ్యాన్ని చూడవచ్చు. కాబట్టి ఎవరైనా దేవుని రాజ్యంలో చేరాలనుకుంటే బాప్తిజం ద్వారా మీరు చేరవచ్చని ప్రభు పేరట తెలియజేస్తూ ముగిస్తున్నాను.